ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, గడిచిన రాత్రంతను కూడా మీ ప్రేమ మాపై కుమ్మరించినందుకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన వాటన్నిటిని కూడా రాత్రంతను మీరు జ్ఞాపకం చేసుకొని భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో తండ్రి సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలవబెట్టినందుకు, ఈ లోకాన్ని మరొకసారి ఈ కనులతో చూడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టిను మీకే కోట్ల స్తుతులయ్యా. మీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథం 1:33 వాడు కీడు వచ్చుచున్నను భయము లేక నెమ్మదిగా ఉండునంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అవును ప్రభువా, ఎవరైతే మీ పైన ఆధారపడి ఈ ఉదయాన్ని జీవిస్తున్నారో, ఈరోజు జీవించబోతున్నారో, వారు కీడు వచ్చుచుందని తెలిసినప్పటికీ భయము లేకుండా నెమ్మదిగా జీవించగలరంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి, మీరు తప్పిస్తారనే నమ్మకముతో, మీరు రక్షిస్తారనే విశ్వాసముతో, మీరు మాకు తోడై ఉన్నారనే దృఢమైన నమ్మికతో తండ్రి ఈరోజు మేము ముందుకు సాగుతుండగా ఎటువంటి కీడు, ఎటువంటి అపాయము, ఎటువంటి బెదిరింపులు, ఎటువంటి బలహీనతలు, ఎటువంటి మోసపూరితమైన చర్యలు మమ్మల్ని ఏమీ కూడా చెయ్యలేవని తండ్రి విశ్వసిస్తున్నాము. అయ్యా, మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డ ఏ రోజు కూడా సిగ్గుపరచబడలేదు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు నేను మిమ్మల్ని నమ్ముకుంటున్నాం. ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తుండగా అయ్యా, వారి యొక్క ప్రతి కార్యమును కూడా సఫలపరచమని, స్థిరపరచమని, ప్రతి అడ్డుగోడను తొలగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున మా యొక్క ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, మేము చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగములు, పరిచర్యలు, వ్యవసాయపు పనులు ఏవైనప్పటికీ వాటన్నిటిలో ప్రతి బిడ్డకు నూరంతల ప్రతిఫలమును దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఎటువంటి నష్టాలు లేకుండా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆగిపోయిన పనులున్నాయినైనా వాటన్నిటిని కూడా పునరుద్ధరింప చేయండి తండ్రి. అయా, అనుకుంటున్నాము కానీ జరిగించలేకపోతున్నాం పనులు, వాటిలో కూడా మీ సహాయము దయచేసి వాటిలో కూడా ముందుకు సాగులాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఆయన ఈ రోజున మా యొక్క ప్రయాణాలన్నిటిని దీవించండి. అయా, వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మీరే మాకు క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోమని, ఏ ప్రమాదము కూడా మాకు జరగకుండా కాచి కాపాడమని, భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు బిడ్డలు, వారికి జ్ఞానం దయచేయండి. అయ్యా, మంచిగా వారు వాటిలో పార్టిసిపేట్ చేసేలాగున, వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు అయ్యా, వారికి మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్లో, వారి ఆపరేషన్స్లో, డెలివరీస్లో మీరే వారికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని, దుష్టుడి నుంచి వారిని తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, అనారోగ్యంతో ఇబ్బందులు పడకుండా, ఆర్థికంగా అప్పుల్లో మునిగిపోకుండా బిడ్డలకు మీరే తోడై ఉండి సహాయం దయచేయమని, ప్రతి విషయంలో వారిని బలపరచి స్థిరపరచమని, దృఢపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే హృదయం మాకు దయచేయండి తండ్రి. ఈరోజు ఎటువంటి టెన్షన్స్ లేకుండా, భయాలు లేకుండా నెమ్మదికరంగా కొనసాగించులాగున కృప చూపించమని, ఈరోజు అపవాది వేస్తున్న వలల్లో, చిక్కుల్లో, ఈ లోక సంబంధమైన ఆకర్షణలో మేము పడిపోకుండా తండ్రి తగిన జ్ఞానం ఇచ్చి నడిపించండి. మీ నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మేము జీవించుటకు కృప చూపించండి నాయన. మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు బిడ్డలు, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. మేము కూడా కొందరికైనా మీ నామాన్ని ప్రకటిస్తూ అయ్యా, మేము కూడా మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్సులు ఉండే ధన్యతను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.